మెలకుగా ఉన్నా, జాగ్రత్త అవస్థలో ఉన్నా, స్వప్నావస్థలో ఉన్నా ఒకే ఒక ఆత్మ లోపల వెలుగుతుంది. అది దైవం. ఎప్పుడూ ఉండేది దైవం, ఒకప్పుడే ఉండేవాడు జీవుడు అని చివరగా ఇప్పుడు 10వ శ్లోకంలో పంచభూతాల సమ్మేళనంతో మన శరీరం సృష్టి ఎలా ఏర్పడిందో చెబుతున్నాడు. భూరంభాం శనలోనిలోంబర మకర్నాథో హిమాంశు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్ధ్యష్టకం నాన్యత్ కించన విద్యతే విమృశతాత్ యస్మాత్ పరస్మాద్ విభోః తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. భూహు భూమి, అంబాంసి నీరు, అనిలక వాయువు, అనలక అగ్ని. భూరంభాంశ అనిలోనిలోంబర అకర్నాథక, ఆ పైన అకర్నాథక ఒకటికి అధిపతి సూర్యుడు. హిమాంశు చంద్రుడు, ఆ పైన పుమాన్ యజమాని అంటే జీవుడు. ఈ అష్టమూర్తే శివుడు. పంచభూతాలు, సూర్య చంద్రులు, జీవుడు, ఈ 8 కలిపి దేవుడు అంటారు. 8 విడిగా ఉన్నాయి అనుకోవడం వల్ల మనం జీవుడు అయ్యాం. నిజానికి మన శరీరంలో ఈ 8 ఉన్నాయి, గమనించండి. భూమి ఉందా లేదా? చర్మం అదేనమ్మా, మాంసం అదేనమ్మా. నీరు ఉందా లేదా? రక్తం అదేనమ్మా, రక్తం అదే. జలం యొక్క అంశే రక్తం. అంబాంశి పృథివీ తేజో, అగ్ని ఉందా లేదా? లోపల కళ్ళల్లో తేజస్సు లేదా? అదే అగ్ని శరీరంలో కూడా ఉంది. వాయువు ఉందా లేదా? శ్వాస పీలుస్తున్నాం కదా, ఉచ్ఛ్వాస నిశ్వాస వాయువు ఉంది. ఆకాశం ఉందా లేదా? ఎలా కనపడతామండి? నా కంఠంలోంచి వాక్కు వస్తుందంటే ఆకాశమే కారణం. హాలోనెస్, ఖాళీ. ఈ బొబ్బాసి గొట్టంలో ఖాళీ లేకపోతే ఒక్క మాట బయటికి రాదు. ఇక్కడ ఈ బొబ్బాసి గొట్టను కూడా బొబ్బట్లో నింపేసామంటే బయటకు వచ్చేది ఏమి లేదు, ఆయాసం తప్ప. అందుకని కాస్త ఎంతవరకు తిన్నా ఏమంటా, పీకల దాకా తిన్నాకైనా ఆపేయి అంటారు. మాట రావాలిగా. అక్కడ కూడా నొక్కేస్తే అలాగే ఖాళీగా ఉంది కదా. ఓ రాజుగారు పాపం ఒక పెద్ద మనిషికి భోజనం పెట్టి అంతా అయిపోయింది, బాగా తిన్నట్ట. అంతా అయిపోయిన తర్వాత ఒక్క పొడి ఇచ్చాట. వద్దండి వద్దండి ఇంకా ఖాళీ. ఒక్క పొడికి ఏముందండి, ఒక్క పొడే కదా వేసుకోమంటే, ఒక్క పొడి పట్టే ఖాళీ ఉంటే 2 గారెలే నొక్కేవాడిని అయ్యా అన్నట్టు. అదే ఆయన తిండి పుష్టి. నువ్వు అలా తినేస్తే అలాగా. ఎంతైనా పీక వరకు తింటాం, పీక మించి తినం కదా ఎవరు కూడా. ఆ ఖాళీ ఉంది చూడండి, ఖాళీలోంచి మాట వస్తుంది నాకు, మీరు వింటున్నారు, మీ మాటేనా? అంతే. అంచేది ఆకాశం కూడా మనలో ఉంది, శరీరంలో. బయట పృథివీ తేజో వాయువు ఆకాశాలు ఉన్నాయని చెప్పగల. భూమి ఉంది, అగ్ని ఉంది, వాయువు ఉంది, ఆకాశం ఉంది, తెలుస్తూనే ఉంది. ఇక్కడ లోపల వ్యష్టిగా ఉన్నాయి, బయట సమిష్టిగా ఉన్నాయి, అంతే తేడా. సూర్యచంద్రుడు కూడా మన శరీరంలో ఉన్నారు. ప్రాణవాయువు సూర్యుడు, అపానవాయువు చంద్రుడు. సూర్యచంద్రుడు కిరణాలు పడడం వల్లే మనకి సరిగ్గా ఉంటుంది. అందుకే అపానవాయు ప్రభావం మీద చంద్రుడి ప్రభావం ఉంటుంది. కాబట్టి మనకి చాంద్రాయణం అని ఒక గొప్ప వ్రతం ఉంది. చాంద్రాయణం అది ముఖ్యంగా చాతుర్మాస్యంలో చేస్తారు. చాంద్రాయణం అంటే పాడ్యం నాడు 1 ముద్ద తినాలి, విధియ నాడు 2 ముద్దలు తినాలి, తదియ నాడు 3 ముద్దలు తినాలి, పున్నమి నాడు 15 ముద్దలు తినాలి. మళ్ళీ అక్కడి నుంచి మైనస్ కౌంట్ డౌన్. చతుర్దశి మళ్ళీ పాడ్యం నాడు -1 1 ముద్ద తగ్గించు, విధియ నాడు 2 ముద్దలు తగ్గించు, అమావాస్య నాడు వచ్చేసరికి పూర్తి ఉపవాసం చేయి. ఈ రకంగా 4 మాసాలు ఎవరైనా చేస్తే డైటింగ్ వేరే చేయక్కర్లేదండి. అప్రయత్నంగా సన్నగా హాయిగా అవుతారు. తినేదే తినచ్చు, ముద్దలు తగ్గిస్తే చాలు. దీన్ని చాంద్రాయణం అంటారు. ఇది నేను పాఠాలు చెప్పే రోజుల్లో ఈ చాంద్రాయణం గురించి చెప్పి, చాలా కష్టంరా ఇది చేయడం అన్నాడు. మా పిల్లలు గురువును మించిన శిష్యులు కదా, వాళ్ళు ఒకడన్నాడు కష్టమేముందండి ఇందులో అన్నాడు. ఏమిట్రా అన్న, ముద్దలు అన్నారు కానీ ముద్ద సైజ్ చెప్పలేదు కదా. వీడు 15 ముద్దలు కలిపి ఒకటే పిండం చేసే రకం, తద్దినం పెట్టడానికి పనికొస్తాడు. ఆ ముద్దలు అన్నారు కానీ ముద్ద సైజ్ చెప్పలేదు కదండి అన్నాడు. నువ్వు నన్ను మించిన వాడురా, నువ్వు నాయన ఊరుకో, నీకు పాఠం చెప్పడం నాతే తప్ప. అంటే లాగదలుచుకున్న వాడికి ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటుందండి. అలాగా శాస్త్రాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. అంతే కదా, కుర్రాడు కాబట్టి పర్వాలేదు చెప్పాను, నవ్వుకున్నావు అంతే. కానీ మనం శాస్త్రాలు గల వంకర భాష్యాలు చేయకూడదు అక్కడ. ఈ చాంద్రాయణ విధానం ఎందుకంటే, సాధారణంగా చంద్రకాంతి ఎక్కువగా ఉండే రోజుల్లో, సరిగ్గా కార్తీకం ఆశ్వీజ మాసాల్లో ఎక్కువగా ఉంటుంది. తర్వాత ముందు ఆషాఢ మాసం నాటికి తగ్గుతుంది బాగా. అప్పుడు తక్కువ, ఆ చంద్రకాంతి తక్కువగా ఉండడం వల్ల అన్నం అరగదు. అందుకే అపాన వాయువు మీద చంద్రుడి ప్రభావం. అందుకే అప్పుడు 15 రోజులు పెంచు, 15 రోజులు తగ్గించు అన్నారు. ఈ చాంద్రాయణం చేస్తే మన కడుపు నొప్పి రాదు, అన్నం అరుగుతుంది, సుఖంగా ఉంటాం. అందుకని సూర్యచంద్రులు మన శరీరంలో ప్రాణాపానాల రూపంలో ఉన్నారు. పుమాన్ యజమాని, మనం ఉన్నాంగా, నేను అంటున్నాం కదా, జీవుడు. అంటే ఇవన్నీ సమిష్టిలో ఉన్నాయి, మనలో ఉన్నాయి. శరీరంలో ఉన్నది జీవుడు. ఈ సృష్టి మొత్తం ఉన్న జీవుణ్ణి హిరణ్య గర్భుడు అంటారు. ఆయనే బ్రహ్మ, హిరణ్య గర్భుడు అంటారు ఆయన. ఆ బ్రహ్మ రూపం అది. అంచేత సృష్టి మొత్తానికి ఒకే ఒక సమిష్టి రూపం ఎవరై అంటే బ్రహ్మ.
భూరంభాం శనలోనిలోంబర మకర్నాథో హిమాంశు పుమాన్. పంచభూతాలు, సూర్యచంద్రులు, జీవుడు తప్పితే ఈ సృష్టి ఏదైనా ఉందా? ఇత్యాభాతి చరాచరాత్మకమిదం. ఈ బల్ల ఉంది, బల్లలో కూడా పంచభూతాలు అన్నాడు. ఇందులో చెక్క ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టు నుంచి వచ్చింది. చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలోంచి వచ్చింది కదండి. ఆ చెట్టుకు నీరు పోయిపోతే పెరిగిందా, అందుకని జలం ఉంది. చెట్టులో ఉష్ణశక్తి ఉందండి, గమనించండి. మన వేదం ఎంత గొప్పదో. ఎత్ర శోచతి స్వేదతి స్వేదతి శోచతే వా పురుషః తత్ర తజ్జాయతే అంటాడు. సస్వేదో జాయతే అంటాడు. చెట్టులో ఉష్ణశక్తి ఉందనడానికి ఉదాహరణ, మనలో ఉష్ణశక్తి ఉందనగా ఉదాహరణ, అగ్ని నుంచి నీరు పుట్టింది అనకి ఉదాహరణ. మనిషి కన్నీళ్ళు ఎప్పుడు వస్తున్నాయండి? దుఃఖం వచ్చినప్పుడు వస్తున్నాయి. దుఃఖాగ్ని అన్నారు, దుఃఖశీతం అని ఎవరో అనాల. దుఃఖం అంటే అగ్ని, దుఃఖం అగ్ని కాబట్టే నీకు కన్నీళ్ళు వస్తున్నాయి. అందుకే దుఃఖించినప్పుడు వచ్చే కన్నీళ్లు మీరు పట్టుకుని చూస్తే కొంచెం వెచ్చగా ఉంటాయి. కవోష్ణ బాష్పాలు అంటారు మా కవులు. కవోష్ణం అంటే కొంచెం వేడిగా ఉండే కన్నీళ్ళు. మామూలు అప్పుడు కన్నీళ్లు వేరేను, దుఃఖం వచ్చినప్పుడు వేరు. అలాగే చెమట వచ్చి పట్టింది శరీరానికి. ఎత్ర క్వచ స్వేదతి శోచతే వా పురుషః తదధ్యాపో జాయంతే అని వేదంలో చెప్పారు. నువ్వు ఏడుస్తున్నావు అంటే కన్నీళ్ళు వస్తున్నాయి కదా, దుఃఖాగ్ని ఉండబట్టే కన్నీళ్ళు వచ్చాయి. అందుకే ఆ అగ్నే రాపక, అగ్ని నుంచి నీరు పుట్టిందని వేదం చెప్పింది. అంతేకాదు చెమట వచ్చింది. చెమట ఎప్పుడు పడుతుందండి? వేసవకాలం. వేసవకాలం ఎందుకు పడుతుంది? లోపల వేడి బయటకు వచ్చిందమ్మ. లోపల వేడి లేకపోతే చెమట పట్టదు. మనిషి శరీరంలో ఉన్న ఉష్ణశక్తి చెట్టులో ఉంది. దానికి పెద్ద ఉదాహరణ ఏమిటో తెలుసా? చెట్టు మొదట్లో మీరు నీళ్లు పోశారు అంతేగా, చిటారు కొమ్మకి బకెట్ పట్టుకెళ్ళి చెంబులతో పోసే మూర్ఖులు ఇంకా లేరుగా. కొమ్మ పడిపోతే వీడు చచ్చిపోతాడు. చెట్టు మొదట్లో నీరు పోస్తే 24 గంటలు కాకుండా ఆ నీరు పైకి ఎలా వెళ్ళిందండి? నీరు పైకి వెళ్ళదు కదా. శాస్త్రం ప్రకారం నీరు పల్ల మెరుగు, నిజము దేవుడే. నీరు పల్లానికి రావాలి. అంతేగా నీరు పైకి ఎలా పెడుతుందంటే, మన కింద బోరింగ్ వాటర్ పైకి వెళ్ళాలంటే మోటార్ ఉపయోగించాలిగా. కానీ ట్యాంకులో వాటర్ కిందికి రావడానికి మోటార్ అక్కర్లేదండి, కుళాయి తిప్పితే చాలు. కింద వాటర్ పైకి వెళ్ళాలంటే ఏదో శక్తి ఉండాలిగా. మరి చెట్టు మొదట్లో నీళ్ళని పోసిన నీళ్లు 24 గంటలు కూడా కాకుండా చిటారు కొమ్మన ఉండే ఎండిపోయిన ఆకు మళ్ళీ చిగురించేలా ఎలా చేస్తుందండి? చెట్టు లోపల ఉష్ణశక్తి, అగ్నిదేవుడు ఉన్నాడమ్మా. అగ్ని ఉంది. ఆ అగ్ని నీటిని ఆవిరిగా మార్చింది, ఆవిరిని పైకి పంపించింది. అది లెక్క. అది వేదంలో చెప్పారు ఆ విషయం. చెట్టులో అగ్ని శక్తి ఉంది. అందుకే పూర్వం అగ్గి పొలాలు వాడేవారు కాదు, కొయ్య పెట్టి మధించేవారు. ఇప్పటికీ యజ్ఞం చేస్తే మదనమే చేస్తారు, ఆరణి అగ్ని అని. చెట్టులో అగ్ని లేకపోతే నువ్వు ఎంత మధిస్తే మాత్రం ఓ ప్లాస్టిక్ సీసా ఇంకో ప్లాస్టిక్ సీసా పెట్టి మధించు, ఆయాసం వస్తుంది, అగ్ని రాదు. ఎందుకంటే అందులో అగ్ని లేదు. కొయ్యబెట్టి మధిస్తే అగ్ని వచ్చి ఉంది కాబట్టి వచ్చింది, లేనిది ఎలా వస్తుందండి? ఇది వేదంలో చెప్పారు. ఎత్ర క్వచ స్వేదతి శోచతే వా పురుషః తదధ్యాపో జాయంతే. ఈ మనిషి చెమట కార్చినా, దుఃఖించినా కన్నీళ్లు కానీ చెమట బిందువులు కానీ రావడానికి వేడే కారణం కదా. అందుకని అగ్నేరాపక అభ్య పృథివీ, అగ్ని నుంచే నీరు పుట్టింది, నీటి నుంచి భూమి పుట్టిందని చెప్పారు. ఈ రకమైన ఉష్ణశక్తి మనలో ఉంది. మొత్తం మీద ఈ శక్తుల సమ్మేళనమే ఈ ప్రపంచం కదా. ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం. మొత్తం ఈ అష్టమూర్తులు కూడా పంచభూతాలు, సూర్యచంద్రులు, జీవుడు తప్పితే ఏం లేదు కదా. నాన్యత్ కించన విద్యతే విమర్శతాత్. విమర్శించి చూసినట్టయితే అన్యత్ కించన నవిద్యతే, వేరైనది ఏదీ లేదు కదా. నాన్యత్ కించన విద్యతే విమర్శతాత్ యస్మాత్ పరస్మాత్ విభోహో. పరమైనటువంటి పరమాత్మను మించి వేరుగా ఒక్కటి కూడా లేదు. తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. దీన్ని అర్థం చేసుకోవాలంటే వేదాంత డిండిమల్లో శంకరాచార్య 3 శ్లోకాలు చెబుతారు. అవి చెప్పుకుని మనం 10 నిమిషాల్లో సెలవు తీసుకుంటాం. దేహాది పంచకోశేషు యా స్ఫూర్తిరనుభూయతే సా స్ఫూర్తిరాత్మా నైవాన్యతు ఇది వేదాంత డిండిమఖ. వ్యోమాది పంచభూతేషు యా సత్తా భాసతే నృణాం సా సత్తా పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమఖ. దేహాది కోశగా సత్తా యా సా వ్యోమాది భూతక మానాభావాన్న తద్భేదః ఇది వేదాంత డిండిమఖ అని 3 శ్లోకాలు వరుసగా చెబుతారు. ఈ దేహాన్ని పరిశీలించు, దాన్ని పోల్చి సృష్టిని పరిశీలించి మొత్తం అర్థమవుతుంది. దేహాది పంచకోశేషు అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం 5 శరీరంలోనే ఉన్నాయి, బయట లేవు. వీటిలో యా స్ఫూర్తిరనుభూయతే, లోపల ఒక స్ఫురణ కలుగుతోంది, నేను 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 అని.
సా స్ఫూర్తిరాత్మ నైవాన్యతు, అదే నువ్వు, అదే ఆత్మ, వేరే ఏమీ లేదు. ఇది వేదాంత డిండిమక అని వేదాంత డిండిమ మోగుతోందయ్యా అన్నారు. నీ శరీరంలో ఎలాగైతే ఓ స్ఫూర్తి కలుగుతుందో బయట సృష్టిని గమనించు. వ్యోమాది పంచభూతేషు యా సత్తా భాసతే నృణాం సా సత్తా పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమక. జడ పదార్థాల్లో కూడా పంచభూతాలు ఉన్నాయి, ఇందులోనూ పంచభూతాలు ఉన్నాయి, ఇందాక చెప్పుకున్నా. కాకపోతే ఇది కదలది బల్ల, నేను కదులుతాను అంతే తేడా. కానీ నాలో కదిలే శక్తి, ఈ బల్లలో కదలని శక్తి రెండు అమ్మవారే. చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక. చైతన్య పదార్థాల్లో చైతన్య శక్తి నువ్వేనమ్మా, కదలని పదార్థాల్లో కదలకుండా ఉండే శక్తి కూడా నువ్వేనమ్మా అని లలితా సహస్రం చెప్పింది. సైన్స్ ఏం చెప్పింది? కెనటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ అంది. కెనటిక్ ఎనర్జీ అంటే కదిలే శక్తి, పొటెన్షియల్ ఎనర్జీ అంటే కదలకుండా శక్తి. నిరంతరం కదిలే శక్తికి షణ్ముఖస్వామి ఉదాహరణ, కదలని శక్తికి వినాయకుడు ఉదాహరణ. అందుకే బాగా స్థూలకాయంతో ఉంటాడు ఆయన. పొటెన్షియల్ ఎనర్జీ, కుమారస్వామి కెనటిక్ ఎనర్జీ. రెండూ ముఖ్యమే, షణ్ముఖుడు ముఖ్యమే, కుమారుడు ముఖ్యమే మన ఆరాధనలో. ఈ కదలని శక్తి, నేను కదలడం ఎంత ముఖ్యమో బల్ల కదలకుండా ఉండడం అంతే ముఖ్యం. మధ్యలో ఈ బల్ల పైకి లేచింది అనుకోండి, మిమ్మల్ని దాటి పారిపోతాను నేను, ఇక్కడ ఏదో దెయ్యం ఉంది అని. మరి బల్ల లేవడం ఏంటండి? నేను లేవాలి కానీ. అంచేత కదలని శక్తి కూడా శక్తే, కదలనంత మాత్రాన శక్తి లేదనొద్దు. అసలు మీ అంతటా మీరే ప్రయత్నించి ఏ చిటికిన వేలు కూడా కదపకుండా 5 నిమిషాలు ఉండడం చూస్తాను నేను. ఇంటికి వెళ్ళి ఎవరినో గోకంతే మనకు తోచదయ్యే, మనమే జుట్టు పీక్కుందే మనకు తోచ. ముక్కులు కెలకాలి, చెవులు కెలకాలి, సర్వాంగాలు కెలకాలి. అందుకే ఎవరితోటి కరచాలనం చేయకూడదండి, భారతీయ సంప్రదాయం కాదు. వీడు ఆ చెయ్యి ఎక్కడ పెట్టాడో తెలియదు, ఎప్పుడు గడిగాడో తెలియదు. ఇవాళ పెద్దవాళ్ళని చూసి కూడా చెయ్యి చేపేస్తున్నారు. అలాగా ఏం చాపుతావు ఆ చెయ్యి? ఎదవచ్చి ఇంతకుముందే ముక్కులో పెట్టి లేకపోతే జుట్టులో పెట్టావు ఎక్కడ? ఎందుకు అది చెయ్యి చాపకూడదండి, ఎవరు ఇవ్వకూడదండి. భారతీయుడు అంటే నమస్కారం అంతే లెక్కమ్మ, నమస్కారమే. దానివల్ల ఏ రోగాలు పైగా గౌరవం. పైగా గమనించండి, నాకు మాట తోచింది అందులో. కరచాలనం చేస్తున్నావంటే నువ్వు నేను సమానం అని చెబుతున్నావు, నమస్కారం పెడుతున్నావంటే నువ్వు దేవుడు అని చెబుతున్నావు. అది లెక్క. ఎదుటి వాళ్ళని అంత గౌరవిస్తుంది. కరచాలనంలో ఒక్క చెయ్యే చాపుతున్నాం, నమస్కారంలో 2 చేతులు చాపాం. ఎంత గౌరవం, ఎంత గౌరవం ఈ ఆచారం. అంత తత్వం ఉంది భారతీయ తత్వం. అందుకని నాణ్యత్ కించన విద్యతే విమృశతాత్ యస్మాత్ పరస్మాత్ విభో అన్నదానికి ఈ వ్యోమాది పంచభూతేషు ఆకాశాది భూతాల్లో కూడా ఒక సత్తా ఉంది. అంటే నాలో ఆత్మరూపంలో అమ్మవారు ఉంటే ఈ బల్ల రూపంలో స్ఫూర్తి రూపంలో కాకుండా సత్తా రూపంలో ఉంది. స్ఫూర్తి అంటే స్ఫురిస్తూ ఉంటుంది, సత్తా అంటే స్ఫురించదు కానీ ఉంటుంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి, సర్వాధారా సుప్రతిష్ట, సదసద్రూపధారిణి. సద్రూపధారిణి అయిన మానవుల్లో నువ్వేనమ్మా. అసద్రూపమైన బల్ల, చెంబు లాంటివి కూడా నువ్వే. ఇది అసత్తు. అసత్తులో ఉన్నది శక్తి ఎలా ఉంటుంది? సత్తా అంటే కేవలం ఉనికి, కేవలం ఉనికి. కొంతమంది మనుషులు కూడా అంతే కదా, కేవలం ఉనికి, ఏమీ ఉపయోగం లేదు వీళ్ళ వల్ల. సత్తా మనలోనూ ఉంది. అక్కడ స్ఫురిస్తే స్ఫూర్తి, స్ఫురించకపోతే సత్తా. మొత్తం మీద దైవశక్తి ఉంటుంది ఇక్కడ. మన దేహంలో పంచభూతాల్లో స్ఫూర్తి ఉంటే ఆకాశం, పృథ్వీ మొదలైన వాటిలో సత్తా ఉంది. ఇక్కడ ఏమంటున్నారు 3వ శ్లోకంలో? దేహాది కోశక సత్తా యాస వ్యోమాది భూతక. నీ దేహంలో ఉండే స్ఫురించే శక్తికి ఈ బల్లకి వెనకాల ఉండే సత్తాకి తేడా ఏమీ లేదు. ఎందుకంటే మానాభావాన్ నతద్భేదక. కొలిచి చూపించు కావాలంటే అన్నాడు. ఆ సత్తా ఎంతో, నీలో ఉన్న స్ఫూర్తి ఎంతో కొలవగలవా? మనం ఎంతగా నేను 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 అనే దాన్ని స్ఫురించేదాన్ని చూసినా దాన్ని కొలవలేవమ్మా. అది పొడుగు కాదు, అది పొట్టి కాదు, అది నల్లది కాదు, అది తెల్లది కాదు, అది సన్నది కాదు, అది లావుది కాదు. అందుకే వేదంలో ఏం చెబుతారు? తత్తదేజతి తన్నైజతి తద్వదంతద్దూరే తద్వదంతికే తదేజతి. అది కదులుతోంది. తన్నైజతి కదలనిది కూడా అదే. తద్దూరే దూరంగా ఉన్నది అదే. తద్వదంతికే సమీపంగా ఉన్నది అదే. అంచేతను బయట ఉన్న సత్తా, లోపల ఉన్న స్ఫూర్తి రెండూ ఒక్కటే. కొలిచి ఇది బయటి సత్తా, ఇది లోపల సత్తా నువ్వు చెప్పలేవు కాబట్టి రెండూ ఒకటే. దాన్నే మంత్రపుష్పంలో ఏం చెప్పారు? అంతశ్చరతి భూతేషు. శ్రీమన్నారాయణమూర్తి లోపల బయట కూడా స్ఫురిస్తూనే ఉంటాడు ఆయన. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమాత్మనక. అన్ని జీవులలోనూ లోపల బయట కూడా స్ఫురిస్తాడు. అంచేత మన దేహంలో ఏది ఉందో బయట అదే ఉంది ఖచ్చితంగా. మానాభావాన్ నతద్భేద. కొలిచి చెప్పలేం కాబట్టి ఇందులో జీవుల్లో శక్తి ఏదో
ఈ బల్లలో శక్తి ఏదో మనం చెప్పలేం. ఉండడం మాత్రం అంతటా చరాచర జీవరాశులైన ఈ సృష్టి అంతటా నిండి ఉంది అని స్తోత్రాన్ని ముగిస్తూ ఇప్పుడు ఫలశ్రుతి చెబుతున్నారు. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిం స్వస్తవే తేనాస్య శ్రవణాత్ తదర్థమననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం తథా తస్మై స్యాదీశ్వరత్వం తస్మై శ్రీ గురుమూర్తయే నమయదం శ్రీ దక్షిణామూర్తయే. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతం ఇదం, అంతటా నిండి ఉన్న ఆత్మ ఒక్కటేనయ్యా అని ఇందులో స్ఫుటంగా స్పష్టంగా చెప్పడం జరిగింది. యస్మాదముష్మింస్తవే, ఈ స్తవంలో చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి దీన్ని ఏం చేయాలి? వినేసి వెళ్ళిపోయి గరిగిపాటి వారికి నమస్కారాలు చేసేస్తే ఏదో వస్తుంది, నాకు నీరసం మీకు ఆయాసం వస్తుంది, ఏమి రాదు. కాళ్ళ మీద ఎవరూ పడకండి, కానుకలు ఎవరూ చేతిలో పెట్టకండి, శాలువాలు ఎవరూ కప్పకండి. ఇవాళ 2వ రోజు కాబట్టి చెబుతున్న కార్యకర్తలు మాత్రమే సన్మానం చేస్తారు. ఇంకెవరైనా వేదిక వస్తే రేపు పత్రికలో వస్తుంది వార్త వేదిక కూలిపోయిందని. అటువంటి పనులు చేయకండి. వాళ్ళు వచ్చి సన్మానం చేస్తారు. నిన్న దారి ఇచ్చినట్టే నాకు యమునా నదికి వసుదేవుడికి యమునా నది ఇచ్చినట్టుగా దారి ఇవ్వండి. మీ అందరికీ నమస్కారం చేసి నేను వెళ్ళిపోతాను. అందుకే నాకేదో చేద్దామని ప్రయత్నం చేయకండి అమ్మా. ఈ జ్ఞానాన్ని మీరు ఆచరించడం ఒక్కటే నాకు ఇవ్వగలిగే గురుదక్షిణ. మీరు దీన్ని ఆచరించి మీ జీవితాలు బాగుంటే నాకు అంతకంటే అక్కలా. నా కాళ్ళ మీద పడ్డం ప్రధానం కాదు, మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డం కోసం ఈ ప్రవచనం, నా కాళ్ళ మీద పడ్డం కోసం కాదు. మీకు ఈ 2 రోజుల ప్రవచనంలో మీ జీవితాన్ని మీరు అనుభవించగలిగి ఎదుర్కోగలిగే ధైర్యాన్ని నేను ఇవ్వగలిగితే నేను ధన్యుణ్ణి. అందుకని సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మింస్తవే తేన, ఏం చేయాలి? తేన అస్య శ్రవణాత్, ముందు విన్నారు మీరు, తదర్థం అననాత్, ఇంటికి వెళ్ళిన తర్వాత పుస్తకాలు నిన్న దత్తప్రసాద్ గారు చెప్పారు, ఏవో పుస్తకాలు ఉన్నాయని కొనుక్కుని మళ్ళీ చదువుకుంటూ నేను చెప్పిన ఉదాహరణ గుర్తు చేసుకుంటూ మననం చెయ్యాలి. మననం చేయకపోతే ఉండదు, జారిపోతుంది. తర్వాత నిధిధ్యాసనాత్ తస్య శ్రవణాత్ తదర్థమననాత్ ధ్యానాచ్చ, దాన్ని గురించి ఆలోచించడమే ధ్యానం. ఓసారి మననం చేసుకోవడం మననం, విని వదిలేయడం శ్రవణం. దాని మీదే దృష్టి పెట్టి తదేకాగ్రతతో ఉండడం ఉంది, అది ధ్యానం. అప్పుడు సంకీర్తనాత్, చెప్పండి, ఎవరికైనా చెప్పండి, మళ్ళీ మళ్ళీ చదువుకోండి, ఏమైనా పర్వాలా. సంకీర్తనాత్ సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతసిద్ధ్యేత్ తత్ పునరష్టధా పరిణతం చ ఐశ్వర్యమవ్యాకతం. అప్పుడు ఈ సర్వాత్మత్వమైన భగవత్శక్తి మనలో ప్రవేశించి మనం కూడా అందరం భగవత్ స్వరూపులమే అవుతాం, సందేహం. అందుకని స్వతసిద్ధ్యేత్, అది సహజంగానే సిద్ధిస్తుంది. ఏ గ్రంథ పఠనం అక్కర్లా, ఏ గురువుతోనూ సాంగత్యం అక్కర్లేదు. తత్పునరష్టధా పరిణతం చ ఐశ్వర్యం అవ్యాకతం. పైగా ఈ ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గర ఐశ్వర్యం ఎలా ఉంటుంది అంటే, ఆత్మజ్ఞాని కాబట్టే లక్ష్మీదేవి విష్ణుమూర్తి దగ్గర నిత్యానపాయనిగా ఉందమ్మా. మీరు ఆత్మజ్ఞానం పొందితే లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి మీ ఇంటి ముంగిటిని విడిచిపెట్టరు, అక్కడే ఉంటారు. వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో నిత్యానపాయనులుగా కాపురం ఎందుకు చేస్తున్నారంటే, బ్రహ్మదేవుడి దగ్గర విద్య అవిద్య లేదు, అందుకే ఆవిడ అక్కడ ఉంటుంది. విష్ణుమూర్తి దగ్గర ఆత్మజ్ఞానం మహాయోగి, అందుకే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. శివుడు త్యాగయోగి, విష్ణువు భోగయోగి. ఈయన భోగాల్లో ఉన్నా ఆత్మనిష్టలో ఉంటాడు, ఆయన త్యాగంలో ఉన్నా ఆత్మనిష్టలో ఉంటాడు. మాయాశక్తికి మహాశక్తికి కావలసింది అదే. అందుకే ఆవిడ 3 రూపాల్లో వాళ్ళిద్దరిని విడిచిపెట్టకుండా ఉంది ఖచ్చితంగా. అలా మన ఇంట్లో కూడా లక్ష్మీ వైభవం, సరస్వతీ వైభవం, గౌరీ వైభవం, ఈ 3 పట్టాలంటే నిరంతరం ఆత్మ గురించి ఆలోచించాలి. డబ్బు గురించో, చదువు గురించో, పదవుల గురించో ఆలోచించద్దు. ఆత్మ గురించి ఆలోచిస్తే అన్నీ వస్తాయి ఖచ్చితంగా. అటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ఈ నా ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.